హాయ్ అండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు, ఫ్రైడే మార్నింగే మా అత్త చిన్నపిల్లని పిలుచుకొని పోయి ఇడ్లీ తెస్తా అని చెప్పింటే నేను ఒకసారిలే నేను ఇంట్లో పని చేసుకుంటా అని చెప్పిన. ఇంకా చిన్నపిల్లని ఎత్తుకొని పోయింది. నేను ఇల్లు తుడుచుకొని ఇంకా పొయ్యి మీద కాఫీ పెట్టుకున్నాను. వాళ్ళు వచ్చేలోగా బొరుగులు కూడా చేయలే అని ఉగ్గాని చేసుకొని ఉగ్గాని కూడా చేసినాను. వాళ్ళు వచ్చేలోగా వాళ్ళు వచ్చినాక ఇంకా ఇల్లు తెచ్చిన నేను పెద్ద పిల్లోనికి తినిపించినాను. మా అత్త వచ్చేసి చిన్నపిల్లోనికి తినిపించింది. ఇంకా తినిపించిన వెంటనే ఇంకా చిన్నపిల్లోని ఉయ్యాల వేసినాను. వానికి అనస్కి వాటర్ అయితే పొయ్యి మీద పెట్టినాను. వాడు ఖచ్చితంగా వాడు స్కూల్ పోయే టయానికి బయటికి వెళ్ళిపోతాడు, స్కూల్కి వెళ్ళొద్దని. చూడండి నవ్వుతున్నాడు. గమ్ముండు, స్కూల్కి వెళ్ళొద్దని వాడు ఖచ్చితంగా టయానికి వెళ్తాడు. బయట అయితే కూల్గా ఉంది వెదర్ వచ్చేసి. మా అత్త వచ్చేసి నేను పిలుచుకొని వచ్చాలేమ్మా అని చెప్పింటే ఇంకా సర్లేత్తా నువ్వు పిలుచుకొని రాపో అని చెప్పి మా అత్త వెళ్ళినా కానీ వాడు రాలేదంట. అక్క రావాలా అని ఏడుస్తున్నాడు. ఇంకా ఆ పిల్లనే పిలుచుకొని వచ్చింది. ఆ పిల్ల వచ్చి వాడు స్నానం చేసి మళ్ళీ ఆ పిల్లతోనే వెళ్ళినాడు. స్నానం చేసేంత వరకు ఉండాలని ఏడ్చి పెట్టినాడు. ఇంకా వాడిని పిలుచుకొని వచ్చేటప్పుడే టమోటాలు వచ్చినాయని మా అత్త కేజీ టమోటాలు తీసుకొని వచ్చింది. 20 రూపాయలంట కేజీ టమోటాలు. మీ ఊళ్ళో ఎంత ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వాడు ఆ పిల్లతోనే వెళ్ళినాడు. సర్లేమ్మా వెళ్ళనిలే, ఆయా వచ్చే నేను బ్యాగ్ ఇచ్చి పంపుతాలే అని చెప్పింది. ఆయా వచ్చినాక బ్యాగ్ ఇచ్చి పంపినాము. ఇంకా వాడు స్కూల్కి అయితే వెళ్ళినాడు. ఇంకా చిన్నపిల్లోని ఇంకా స్నానం చేయించి రెడీ అయితే ఇంకా నేను చిన్నపిల్లోని బయట కూర్చోబెడతా, నీకు ఇంకా చికెన్ తెచ్చినాడు కదా, చికెన్ అన్నీ తరిగి పెట్టు, టమోటా ఎరగడ్డ అని చెప్పి. సర్లేతా నేను తరిగి పెడతాలే నువ్వు పో అని చెప్పి ఇంకా నేను అన్నీ ప్రిపేర్డ్గా పెట్టినా. రెడీ అయినాక నాకు పిలుచుమా నేను చేస్తా అని చెప్పింది. సర్లే అని నేను అన్నీ తరిగి పెట్టినాక మా అత్తనైతే పిలిచినాను. అన్నీ చేసి పెట్టిన అత్త రా అంటే వచ్చేసింది. ఇంకా వచ్చిన తర్వాత మేము పెళ్ళికి పోతున్నాము, నేను అనస్ని పిలుచుకొని పోతా, ఇంకా నీకు ఏం కావాలో దాంతో కలర్ రైస్ చేసుకుంటావు, ఏం చేసుకుంటావు మా అని చెప్పింది. సర్లేత నేను వైట్ రైస్ చేసుకుంటాలే, కలర్ రైస్ అయితే చిన్నపిల్లోడు తినలేడు కదా, కడుపులో మంట, వాడు ఏడ తింటాడని చెప్పింటే సర్లే నేను చికెన్ అయితే చేస్తాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పింది. ఇంకా నేను వాడు కడుపులో మంట కాబట్టి చిన్నపిల్లోనికి ఇంకా అనస్ బయట ఇంకా పెళ్ళికి అయితే వెళ్తాడు. వాడు ఏం చికెన్ బిర్యానీ బాగా వాళ్ళకు ఏం పెడతారు, అనస్ గమ్ముండుమా తిని వస్తాడు. మాకేలే చిన్నపిల్లని కడుపులో మంట కాబట్టి నేనైతే వైట్ రైసే చేసుకుంటాలే అని చెప్పినాను. నేనైతే చికెన్ చేసి పోతా, నువ్వు ఏం కావాలంటే అది చేసుకోలే అని చెప్పింది. చికెన్ అయితే ప్రిపేర్ చేసింది. నేను వచ్చేసి వైట్ రైస్ చేసినాను. నేనైతే అంగన్వాడి నుంచి పెద్ద పిల్లని పిలుచుకొని వచ్చినాను. ఇంకా వాళ్ళు పెళ్ళికి పోతారు కాబట్టి వాళ్ళు అనస్ని రెడీ చేయలే, వాడు ఇంకా సతాయిచ్చి పెడతాడు. నేను వానికి రెడీ చేసి వాళ్ళు నేను వీడియోస్ అన్నా తీసుకున్నాంలే అనుకునేలో పోయినారు. వీడియో ఎత్తుకోలేదు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.